చెందినవాడిని కాదు. ఎందుకంటే విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి, భారీ వర్షాలకి కొండ చర్యలు విరిగిపడి పాపం నలుగురు చనిపోయారు. అక్కడ నలుగురికి దెబ్బలు తగిలాయి. కొండ చర్యలు విరిగిపోవడానికి ప్రభుత్వం కారణం ఎలా అవుతుంది? కేవలం వెళ్ళి అక్కడ ఏదో సినిమాలో చూపించినట్టుగా అక్కడ దాని కింద బాంబులు పెట్టడాలు, లేదంటే ఏదైనా సొల్యూషన్ పూసి రాళ్ళు ఇగో ఈ పర్టికులర్ టైంలోని కూలిపోవాలి అనాలి, ఇలాంటివి ఏమైనా చేస్తుందా? లేదు ఏమైనా వాళ్ళకి దాన్ని ఏమంటాము ఊహాజనిత శక్తి ఏమైనా ఉందా? బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, లేదంటే దేవాదాయ శాఖ మంత్రి వీళ్ళందరికీ కూడా అలా ఏమన్నా ఫ్యూచర్ని చూసేటువంటిది ఏమైనా ఉండి, ఇగో ఫలానా కొండ ఎక్కడ ఉంది, ఇది ఇప్పుడు ఇలా పడిపోతుంది కాబట్టి ఇది చేయాలని ఏమైనా ఉందా? విపత్తు జరిగిన వెంటనే స్పందించి ఇది చేశారు. కానీ దానికి గోపాల్ రెడ్డి గారు ఏం తప్పు లేదు, అంతా మాదే తప్పు. వర్షం మేమే కురిపించాం, కొండ మేము తొక్కాం పైకి పోయి. నేను మిమ్మల్ని అనలేదు కదా మాట, నేను మిమ్మల్ని అనలేదు. గుమ్మడికాయలు దొంగ అంటే కాదు, గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకోవడం అని ఇదే అంటారు. మీరు పెద్దగా మాట్లాడుతున్నారు, మంచి మాటలు చెప్తున్నారు. చెప్తున్నా నిన్న మీ పార్టీ నేత గోపాల్ రెడ్డి గారు వినండి ఒకసారి వినండి, ఒక మాట వినండి, ఒక్క మాట ఈ పాయింట్ ఒకసారి వినండి. గోపాల్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి మాట వినండి. గోపాల్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి మాట వినండి సార్. మీరు కాదు, మిమ్మల్ని ఒక మాట వినండి, చెప్పేది వినండి సార్. నేను మీరు గోపాల్ రెడ్డి గారు పర్టికులర్ గా ఏంటండి ఎక్కడి నుంచి వింటున్నారు? మేము వింటూనే ఉన్నాము సార్, మీరు చెప్పింది వింటున్నాము. ఆయన సార్ భవానీ శంకర్ గారు చెప్పింది వింటున్నాం, అందరు చెప్పింది వింటాను. మీరు చెప్పింది 5 ఏళ్ల పాటు కాదు, మీరు చెప్పింది 2014 నుంచి 19 వరకు రాష్ట్రం మొత్తం వింది. 2019 నుంచి 24 వరకు వింది, చూసింది, దెబ్బలు తింది. మరి అప్పుడు మేమేమనాలి? ఇక్కడ ఇది మీ అధికారిక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అకౌంట్. ఇక్కడ ఏం రాశారండి? అంతా ముంచేసి ఇప్పుడు విజయవాడలో ఎన్సీబీఎన్ అక్కడికి వెళ్ళి స్టంట్స్ చేస్తున్నాడు. స్టిల్స్, ఎలివేషన్లు జాకీలు పెట్టి లేపేందుకు ఎల్లో మీడియా ఆపసోపాలా? కృష్ణలంక కావచ్చు, సింగనగర్ కావచ్చు, భవానీపురం కావచ్చు, అక్కడ వరద నీటికి ఏదైతే అకాల వర్షం కురిసి అనుకోని వర్షం కురిసి అక్కడ డ్రైన్లు పూడుకుపోయి ఆ నీళ్లు ఎక్కువగా వచ్చాయి. 37 సెంటీమీటర్లు, దాదాపు 1970కి ముందు వచ్చినటువంటి వర్షం తర్వాత ఇదండి. అందరు చెప్పినా అనుకోని వర్షాలు ఎన్నిసార్లు చెప్పినా అదే రిపీటెడ్ డైలాగ్స్. మరి రిపీటెడ్ డైలాగ్స్ చంద్రబాబు నాయుడు ఎలా ముంచాడు రాష్ట్రాన్ని? ప్రజలు ఉండి చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఎలా ముంచాడు? చేస్తున్నాడు కదా, ప్రజలు ఫీల్ అవుతారు. గోపాల్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఎలా ముంచాడు? ఇవ్వద్దన్నామా, పాల ప్యాకెట్ సప్లై చేద్దాం, మేము ఏం అడ్డుకున్నాం మిమ్మల్ని అంటున్నాం. ఏం అడ్డుకున్నాము? నేను అడుగుతున్నా, మీ బాధ్యతను గుర్తు చేస్తున్నా, నేను గుర్తు చేస్తున్నా మీ బాధ్యతను వినండి. పెద్దలు వినండి, మీ బాధ్యతను గుర్తు చేస్తున్నా. గత 2 రోజుల నుంచి ఎక్కడైతే పాల ప్యాకెట్లు అందట్లేదో, ఎక్కడైతే నీళ్లు లేవో, ఎక్కడైతే ఆరోగ్య ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళకి మందులు కావాల్సి వస్తుందో వాళ్ళ దగ్గరికి వైఎస్ఆర్సీపీకి సంబంధించి కృష్ణా, గుంటూరు నేతలు ఒక్క నేత వెళ్ళి ఏమైనా చేశాడా? ప్రభుత్వం ఉంది కండి, అద్భుతమైన ప్రభుత్వము. ఆ రోజు ప్రభుత్వం చేయలేదని మీరు ఎలా మాట్లాడతారు? భారం వేశావు. 140 ప్రభుత్వం బీజేపీ, జనసేన ఉప ముఖ్యమంత్రి అంటాడు తెలియదు, యువకుడు లోకేష్ గారు ఎక్కడున్నాడు తెలియదు. మీ మీడియా మీ పార్టీ కళ్ళని తెరుచుకోవాలి కదా. భవానీ శంకర్ గారు చెప్పండి. సుజనా చౌదరి గారికి ఇచ్చారు, తర్వాత విశ్వేశ్వరుడు గారికి ఇచ్చారు, తర్వాత మళ్ళీ భవానీ శంకర్ అంటున్నారు. మా దేవుడు చెప్పండి. ముఖ్యమంత్రి గారు పార్టీలు అనేది ఓకే, మీరు చెప్పింది వాస్తవం, కాదని లేదు. మీరు ఇన్ని సీట్లు ఇచ్చారు, మేము బాధ్యతాయుతంగా చేస్తున్నాం. మాకు తెలిసిన ఇంకా ఏమన్నా మీదేమీ లేదు.
మేము కూడా మీతో కలుసుకొని చేస్తామంటే మాకు ఆనందమే కదా. ఎగ్జాక్ట్లీ. మీతో ఏం కలుపుకోవాలండి? మీరంతా కలుపుకొని ఉన్నారు కదా, ఎందుకు మళ్ళీ అక్షయ్ అంటే మాకు ఆనందమే కదా. మేము ఎప్పుడు కానీ మీకు ఎప్పుడు కానీ అడ్డు చెప్పేది కానీ లేకపోతే ఇది చేయము, మీరు చెప్పిన సూచనలు మేము తీసుకోమని మా ఈ కూటమిలో ఏ పార్టీ కూడా మీకు చెప్పలేదు కదా, అడ్డు చెప్పలేదు నిన్న కదా. నాకు బీజేపీ భవానీ శంకర్ గారు ప్రతినిధిగా భవానీ శంకర్ గారు ఏమైనా మాట్లాడు, గోపాల్ రెడ్డి గారు, తెలుగుదేశం గోపాల్ రెడ్డి వాళ్ళు వస్తే గారు, ఏమైనా గోపాల్ రెడ్డి మాట్లాడచ్చు, గారు. మమ్మల్ని కారణం చేయొచ్చు.